పోస్టర్ ఉంటే పోదు, పోస్టర్ అయితే ఖరాబ్ కాదు. ఆయనకు ముట్టు ఉంది అనుకోండి, మనిషితో పంపినప్పుడు లీక్ అయ్యే అవకాశం ఉంది. మనిషితో పంపిన ఆ దయ్యం మనిషేనా చెప్పు. లేదు ఈ మూడు కాదంటే ఏ తండ్రి అయినా తన బిడ్డ రాసిన ఉత్తరాలు ఎక్కడ బయట పెట్టుకోడు, ఇద్దరు కంపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడితే నూరుకుంటాడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ద్రోహుడు ఎవరు అసలు రాసిందే నువ్వు బయటివి, ఇంకెవరో ద్రోహుడు ఎట్లుంటాడు అంటున్నావు. నువ్వు పార్టీల విషయం అది ఆయన ఎలకతుర్తి సభ పోస్ట్ మార్టం వస్తున్నాడు కాబట్టి ఎలకతుర్తి సభ గురించి వెంటనే ఆ కేసీఆర్ గారు మాట్లాడిన 5 నిమిషాలు ఒకటి నేను లైవ్ లో ఉన్నా. అదే అన్ని ఆమె అడిగిన ప్రశ్నలే మనం అడిగినాం కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఊరుకున్నారు అంతే, ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా మనం అందరం అడిగినాం కదా. ఆమె కొత్తగా ఏం చెప్పింది లేదు, ప్రజల సమస్యలు ఎక్కడ ప్రస్తావించారు అందులో. బీజేపీ ఎందుకు టార్గెట్ చేయలేదు, కాంగ్రెస్ ఎందుకు అడగలేదు అన్నది. కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, ఒడ్లేమో అంటున్నాయి, వంట లేదు, 500 రూపాయలు బోనస్ వస్తలేదు, కాంగ్రెస్ పార్టీ నిగదీయడానికి చాలా సమస్యలనే అనొచ్చు. ఒకటి మాట్లాడిందా ఎంతసేపు నీ రాజకీయ లేఖతుల సభ గురించి మాట్లాడినా కానీ ఇప్పుడు మాట్లాడినా ఒప్పుకుంటా. మరి గత 10 ఏళ్లుగా తండ్రి చేస్తున్న తప్పును ఒకటైనా ప్రశ్నించిందా? అంటే ఆమెకు మంచిగా ఉంటే అంత మంచిగా ఉన్నట్టే లెక్క, ఆమె పదవి లేకపోతే కొంచెం విలువ తక్కువైతే మొత్తం ప్రపంచం అంతా మారిపోయినట్టే లెక్క. నేను ఒక మాట చెప్తాను, చిన్న కథ ఉంది. ఒక రాజు దగ్గర ఒక మంగళాయన ఉండేనట. అంటే నేను మంగళాలను వ్యతిరేకించాను కాదు, కులం చెప్తున్నాను, ఎందుకంటే మాలి చేస్తున్నందుకు వస్తుండే రోజు రాజు దగ్గర వస్తుంటే రోజు అడిగితే ఎట్లుంది బిడ్డ రాజ్యం అని అడుగుతున్నాడు రాజు. అడుగుతుంటే బ్రహ్మాండంగా ఉంది రాజా, ఏమున్నది, అందరి దగ్గర కోడిగుడ్డు అంత బంగారం ఉంది అని చెప్పేటోడట. ఈయన దగ్గర కోడిగుడ్డు అంత బంగారం ఉంది మంగళాయన దగ్గర కూడా. కొద్ది రోజులకు రావడం మానేసిండట. ఎందుకు మానేసిండు అని బట్టలను దోస్తే రాజా ఇట్లా ఆయన ఇంత దొంగలు పడ్డారట, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. కూర్చుని రమ్మని అంటే మళ్ళీ వచ్చిండట. వచ్చినాక ఎందుకు బిడ్డ ఏం సంగతి అని అంటే, ఏముంది రాజా దేశం అంతా దొంగలు అయిపోయింది, నాశనం అయిపోయింది, ఎవరి దగ్గర కోడిగుడ్డు అంత బంగారం లేదు అన్నాడు. ఏం లేదు, చిన్న కథది. అంటే ఆయన ఇంట్లో బంగారం ఉంటేనేమో కోడిగుడ్డు అంత బంగారం ఉంటే అందరి దగ్గర ఉన్నట్టు లెక్క, ఆయన ఇంట్లో మొత్తం దొంగలు పడి దోసుకుపోతే మొత్తం రాజ్యం అంతా నాశనం అయినట్టు లెక్క. ఇవాళ వీళ్ళు పదవుల కోసం పోరాటం అంటున్నాడు. కవితకు ఏం తక్కువ చేయలేదు. చాలా మంది లక్ష్మణ గారు షర్మిలకు కవితకు పోలుస్తున్నారు, అసలు పోలికే లేదు అంటున్నారు. షర్మిల కష్టజీవి, పార్టీ కోసం తండ్రి చనిపోయినాక జైల్లో ఉంది, అన్న జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, ఒక్క ఫలితం పొందలే. అన్న దూరం పెడితే ఇవాటికి కూడా షర్మిల ఆ పార్టీ నిర్మించింది, పార్టీలో భాగస్వామైంది, రక్తం చెమట పోయింది, ఆమెకు ₹1 రాలే, ఆస్తి తండ్రి ఆస్తి వచ్చింది సహజంగా అది లేదు, కానీ ఒక్క గింత లాభం పొందారు. కానీ కవిత గారు ఎప్పుడు వచ్చిండ్రు, రామ్మోహన్ కవిత 2006లో వచ్చింది, కొడుకు 2006లో వచ్చిండు. కేసీఆర్ గారు ఆయన ఏం మాట్లాడింది అన్నాడు, బీగా బీవీ మేము ఇద్దరే ముసలి మేము ఇద్దరే ఉంటాం, మాకు ఎవడున్నారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఈ పార్టీ అంటే ప్రజెంట్ అయినారు కదా. ఇప్పుడు అనమంటున్నాడు కేసీఆర్ గారిని ఏమంటున్నానంటే, కేసీఆర్ గారు నా మిత్రుడు, ఆయన ఎమ్మెల్యే, నేను ఎంపీపీ ప్రెసిడెంట్, గజ్వేల్ బ్యాంకు ప్రెసిడెంట్, మా ఇంటికి 10 సార్లు వచ్చినాడు. నేను ఏమంటున్నాను, మిత్రుడు కనుక సమాజం చెప్తున్నాం. ఇప్పుడు అనుమా నా పార్టీ, నేను నా బిడ్డ లేదు కొడుకు లేదు, పార్టీ ప్రజలను అనుమానండి, రామ్మోహన్ మాట్లాడకపోతే రామ్మోహన్ బొమ్మనకు మాట్లాడతారు, ఏది కవితకు వ్యతిరేకంగా. నువ్వే ఎన్నుకొచ్చుకుంటే నీ బిడ్డ నువ్వే ఎన్నుకొచ్చుకుంటే పార్టీ నాశనం అయితే లేదా? మా అందరూ ఆలోచన ఏంటంటే, పార్టీ ప్రజలది, మీది కాదు నాది కాదు. మంచి తిరుగుతూ తెలంగాణ ఆకాంక్షలు ఒకటి ఏర్పడ్డ, తప్పు చేస్తే తిడతాం, కానీ మీ పార్టీని మీరే చూడదు, కళ్ళ ముందు కూర్చోవచ్చుకుంటే ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులు ముట్టుకోడు, నోరు బంద్ చేసుకుని నోరు పిచ్చేసుకొని కూర్చోవడం కారణం మీరు కాదు, నిప్తున్నాం కదా, పదవులన్నీ అనుభవిస్తారు. ఇవాళ ప్రజల ముందు ఆమె మాట్లాడుతుంటే కవితను కవితను సస్పెండ్ చేస్తాను. మిగతా వాళ్ళకు కవితకి ఏం తేడా ఉంది, కేసీఆర్ ఎందుకు మాట్లాడరు? ఒకటి కేటీఆర్ గారు మాట్లాడింది కరెక్ట్, అంతర్గత విషయాలు లోపలనే మాట్లాడు. ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా ఇప్పుడు రామ్మోహన్ నేను కొంచెం మధ్య నాకు కరెంట్ పట్టే కట్ అయింది. నేను రామ్మోహన్ ఏమంటున్నాడు, దిక్కు చూపెట్టాడు, మీరు ఆడలేదా, తప్పు ఇప్పుడు కాదు, అంగేశ్వరం మొదటి నుంచి అంతర్గత పరిస్థితులు ఎక్కువనే ఉంటది. రాజాసింగ్ మాట్లాడుతున్నాడు కాదంటే అది కుటుంబ కథా చిత్రాలు కావాలండి కూడా, మంచి వర్గాల్లో మాదిగా మాల ఇది అన్ని నడుస్తున్నాయి కాదంటే, కానీ కుటుంబ కథా చిత్రం కాదు కదా అది. అది పార్టీ అంతర్గత విషయాలు, ఇది అంతర్గత విషయం కాదు, ప్రజలందరికీ సంబంధించిన విషయం. పార్టీ ప్రజల మీది కాదు నాది కాదు, కానీ పార్టీని ప్రజల దిక్కు నడపాల్సిన బాధ్యత ఉన్న పెద్ద ఆయన రామోజరం అనుకుంటాడు, ఒక ఆయన అమెరికా పోతాడు, ఇంకొక ఆయన 3 డిప్లొమాట్ కానీ హరీష్ రావు గారి బండి అంకరంగా తెలుసు, ట్రబుల్ షూటర్, ఆయన ట్రబుల్ మేకర్ కాదు, ఆయన చూస్తున్నాడు. చూద్దాం సోనం అడిగితే తినొక ఫైదా అవుతా, అన్న చెల్లెలు కొట్టాడు నాకే వస్తాను, తప్పు లేదంటుంది, దానికి హరీష్ రావు గారు తప్ప అసలే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సూటిగా కవిత 4 ప్రశ్నలు పెట్టి ఉత్తరం పెట్టమంటున్నావు, లీడ్ చేసింది ఎవడు, దయ్యం ఎవడు, మీ తండ్రి దయ్యుడు అయితే దయ్యాలు ఎవడు, దయ్యాల దగ్గర కూర్చుంటాడు దేవుడు కాదు, దయ్యం అవుతాడు, దయ్యాలకు నాయకుడు అవుతాడు, దయ్యం కాదు, ప్రతి తీవ్రంగా ఉన్నా సరే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేసీఆర్ నోరు ఇప్పానండి, అయితే కవిత నోరు ఇప్పాలి, ఎవరు నిచ్చే అంటే లేకెవరు రాయమన్నాడు, ఎవరిని ఈ బాధ మాకెందుకు అంటున్నా. మనకు సాహిత్యంలో ఒక నానుడు ఉంది, పట్టులాగా ఒక మాట చెప్తా, సాహిత్యంలో ఒక నానుడు ఉంది, చెప్పండి. ప్రపంచం భారతంతా శ్రీశ్రీ బాగా అవుతున్నట,
తన బాధ మొత్తం ప్రపంచ బాధ అంటే ఏది మనకు దేవుని పంచాల్సింది భావకవి. కనుక ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం బాధ అంతా తనది కాదు, తన బాధ అంతా ప్రపంచం అంటుంది కవిత. నీకు పదవులు వచ్చినాడు నువ్వేమని మాట్లాడమని ఆయన మీద తల్లి చేసిన తప్ప ఒక్కటి చెప్పినవా? పార్టీలో ఉన్న వెంకటస్వామి గారు బయటకు వచ్చాం, సహాయం చేసిన వెంకటరెడ్డి గారు బయటకు వచ్చాం, రామ్మోహన్ గారు లాంటి చాలా మంది కార్యకర్తలు వాళ్ళు నచ్చక బయటకు వచ్చిన చాలా మంది ఉన్నారు. నేను ఆయన దొరలే, నేను బయటకు రాలేదు, సమస్య తెలంగాణ వాడిని నేను. ఇప్పుడు ఏమవుతుందంటే మీ పంచాయతీని ప్రజల పంచాయతీ ఏం చేస్తున్నారు? మీ పార్టీ పంచాయతీ, మీ పార్టీలో గతంలో నాయకుల మీద ఎట్లా పనిచేస్తుందో కవిత కూడా ఒక కార్యకర్త అనుకుంటే మీకు ఆ సమస్య రాదు. రక్తం చిక్కన కనుక పేరు వాళ్ళని నెప్పుకోలేక ఇప్పుడు మీరు ప్రజలంతా రాగం చేసుకుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నోరు గురించి మీరు ఇవాళ ప్రజలు ఇంత కష్టాలు ఉంటే, ప్రజల కష్టాలు ఉంటే మీరు ప్రజల కష్టాలు పక్కన పెట్టి మీరే మొత్తం మాట్లాడుతున్నారు కదా. ఇంకొక మాట చెప్తాను, కిషన్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారంటే అరే వాళ్ళ పంచాయతీ మాకెందుకు పై, మాకు సంబంధమే లేదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది కదా, బీజేపీలో కలుస్తారు ఆ అంటే కానీ మేము మాట్లాడితే ఆయన అంటారు. కాదు కాంగ్రెస్ పార్టీ పనికిరాంటి మునిగిపోయే నావా అంటుంది కానీ నువ్వేం మాట్లాడాల్సింది వీటి అంటున్నారు, ఏంటి కాంగ్రెస్ అని అంటున్నారు. పాపం సమస్య ఎక్కడ వచ్చిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నలుగురు ఆ 4 పీఠాలు ఒకటే, వాళ్ళు ఇంటికి పోరది, ఇంటికి పోతే మనం జరిగితే మనం నష్టపోతున్న భయానికి ఉంటున్నాం. కొంచెం రామ్మోహన్ రావు ధైర్యవంతుడు కనుక ఇటు అని చెప్తున్నాను. కానీ రేపు వాళ్ళు నలుగురు ఒకటైనాడు, కవిత గురించి ఒక్క మాట అన్నా కూడా రామ్మోహన్ పదవి పోతుంది, ఒకరికి పంపిస్తారు. ఇంకోటి ఆయన కవిత ఫోటో ఉంటే ఏంటి లేకుంటే సరే ప్రజల బాధ కాదు, ఆయన బాధ, ఆయన సొంత వ్యవహారం, ఆయన ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం. వీళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటాం అంటున్నాం. ఇంకొక మాట చెప్తాను నేను, రఘునందన్ రావు గారు నిన్న ఒక మాట అన్నా, దానికి నేను సెటిల్ చేసిన ఒక వ్యాసం రాశాను. చెల్లని రూపాయలు వీళ్ళు ఇద్దరు అంటున్నారు, కేటీఆర్ ఆమె. సరే ఆయన భావన ఆయన పొందింది. నేనేమంటున్నాను, పెద్ద ఆయన కేసీఆర్ గారు నాకు మిత్రుడు, ఆయన ఏమంటున్నారంటే 2000 రూపాయల నోట్లు లాంటి వాళ్ళకి 2000 రూపాయల నోట్లు రద్దయిందా కాలేదు, చలమణిలో ఉందా లేదు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ గారు 2000 రూపాయల నోట్లు లాంటిది, 2000 రూపాయల నోటు రద్దు కాలేదు, చలమణి లేదు. అన్ని బ్యాంకు తీసుకుపోయి ఇంకొక 10% ఉన్నాయట, అది పబ్లిక్ దాచిపెట్టుకుని ఉన్నాయి, అది ఎట్లా మార్చుకుంటే తెలుస్తలేదు వాళ్ళకి. కానీ అది సంగతి. అందుకని నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు ఇవాళ నోరు విప్పకపోతే కవిత ఏది పట్టే మాట్లాడతాడు. అయితే కూడా ఒక్కసారి అది ఊరుకుంటే ఏం కాకపోతుంటే లక్ష్మణ్ గారు ఉత్తరం రాసిన ఊరుకుంటే ఏం కాదు. చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రోజుకు మాట మాట్లాడుతున్నారు, బీజేపీలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు కాదంటే, కానీ వాళ్ళు అక్కడ ఊరుకున్నారు మాట్లాడి. ఈ ఊరుకుంటలేదు, గెలుస్తున్నది మాట మంచిర్యాల పెట్టేప్పుడు గెలుస్తుంది, ఇంకెక్కడ గెలుస్తుంది అంటే రోజు మాట్లాడుతుంటే ఎవరికైనా కోపం వస్తారు అలా బీజేపీకి వస్తుంది. అసలు పార్టీ వాళ్ళకన్నా వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడడానికి అసలు కంటే కొసరు ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు వల్ల రోజు మాట్లాడటానికి కారణం అంటే సింపుల్ గా ఒక సిగ్నల్ ఇచ్చారు, ఒక వార్నింగ్, అవతల నుంచి ఏ రెస్పాన్స్ లేదనుకోండి ఇంకొక వార్నింగ్ ఇస్తారు. ఈ రెండో వార్నింగ్ కి రెస్పాండ్ వస్తే సెట్ అయిపోతారేమో. ఏమైతే తెగేదాకా అవుతే పోతుంది అంటున్నాను, తెగేదాకా తెగిపోతే సార్ తెగుతుంది. ఇవాళ కాకుండా రేపు కవిత హస్బెండ్ అవుతుంది. నేనేమంటున్నాను, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కవితను బయటకు పంపించండి. ఒక్కరు కూడా రేపటి నుంచి రామ్మోహన్ మాట్లాడదు, మనందరికన్నా మనకు మాట్లాడదు, కవిత ఏం పని చేసింది మాట్లాడదు. పాప ఆయన 4 మురికి చేసి ఎవరిని